హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సైఫ్ అలీ ఖాన్, ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మంచి నటుడు, బాలీవుడ్ నటుడు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన బాగా ఆస్తి సంబంధించిన వివాదాలు బాగా ఉంటున్నట్టు తెలుస్తుంది. దాదాపు 15,000 కోట్ల ఆస్తి గురించి కూడా ఆయన కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ప్రభుత్వ ఆస్తి అంటూ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వస్తుంది. అసలు ఏంటి సార్ ఈ 15,000 కోట్ల ఆస్తి గురించి స్టోరీ ఏంటి? అసలు దీని స్టోరీ అంటే 1,500 కోట్ల ఆస్తి ఆయనకు సంబంధించింది కాదు. అయితే వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ మేనత్తలు కావచ్చు, మేనమామలు కావచ్చు, పిన్నులు కావచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళ తండ్రి గారి తరఫున ఉన్నటువంటి వాళ్ళ బంధువుల తాలూకా ఆస్తులు. ఈ సైఫ్ అలీ ఖాన్ తండ్రి పటౌడీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఆయన చాలా ప్రముఖ క్రికెట్ ప్లేయరు, అందరికీ తెలుసు. ఆయన పూర్వీకులు మాత్రమే కాదు, ఆయన బంధువులు చాలా మంది భారతదేశాన్ని వదిలేసి పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. అయితే వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఉండిపోయినాయి. వాళ్ళకు సంబంధించినటువంటి ఆనాటి భవనాలు అలాంటివి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అయితే లీగల్ హెయిర్ మేమే అవుతాం కదా, వాళ్ళెవరూ లేరు ఇప్పుడు ఇక్కడ. లీగల్ హెయిర్ మేమే అవుతాం కాబట్టి మేమే అనుభవిస్తామన్న పద్ధతిలో వీళ్ళ చేతిలో నడుస్తున్నాయి. కానీ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ పేరుతో ఉన్నాయి, వాళ్ళ బంధువుల పేరుతో. ఉదాహరణకు సైఫ్ అలీ ఖాన్ మేనత్త పేరుతో ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఇతని కంట్రోల్లో నడుస్తోంది ఇంతకాలం. కానీ 2017లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఈ చట్టం కొత్తది కాదు, గతంలో ఇందిరాగాంధీ గారి కాలంలో వచ్చిన చట్టమే. అంటే భారతదేశంని కాదని పాకిస్తాన్లో పర్టికులర్గా, అంటే పాకిస్తాన్ని శత్రు దేశంగా ప్రకటించింది భారతదేశం. ఏది 71 యుద్ధం తర్వాత ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్ళి పౌరసత్వం తీసుకున్నటువంటి వాళ్ళ ఆస్తులు జప్తు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. అంటే శత్రువుల ఆస్తులుగా వీటిని పరిగణిస్తాము అని ప్రభుత్వం చెప్పింది ఆ రోజున. అయితే మధ్యలో రకరకాల పైరవీలు ఇవి జరిగి ఆ చట్ట పరిధిలోకి ఈ ఆస్తులు వెళ్లకుండా రకరకాల లీగల్ ఇష్యూస్ రైజ్ చేయటం ద్వారా, కోర్టుల్లో వ్యాజ్యాలు నడపడం ద్వారా వీళ్ళ కంట్రోల్లో నడిపారు అవన్నీ. ఈ నడుపుతున్నటువంటి క్రమంలో 2017లో మోడీ గవర్నమెంట్ ఆ పాత చట్టానికి కొత్త సవరణలు చేసి దాన్ని మరింత పటిష్టం చేసింది. చేసిన సందర్భంగా కోర్టు వీళ్ళకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ప్రాపర్టీస్కి సంబంధించి దాఖలై ఉన్నటువంటి అన్ని వ్యాజ్యాలని కలిపి భోపాల్లో ఉన్నాయి ప్రధానంగా వీళ్ళ ఆస్తులన్నీ. ఈ ఏదైతే ఇప్పుడు వివాదం రేగుతోందో ఈ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ ఆస్తులన్నిటికీ సంబంధించి ఒకటే మాట చెప్పేసింది కోర్టు, ఇవన్నీ కూడా ఈ శత్రు ఆస్తులుగా పరిగణించడంలో తప్పేం లేదు అని కోర్టు చెప్పేసిన తర్వాత వీళ్ళకి క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ పేరుతోనే ఉన్నాయి, వీళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ కాకపోతే వీళ్ళ దగ్గర వీలునామాలు ఇలాంటి కాగితాలు ఉన్నాయి కొన్ని. కానీ ఇవి చెల్లవు. ఎందుకు చెల్లవు అంటే వాళ్ళు ఇక్కడ పౌరులు కాదు. ఎవరి పేరుతో అయితే ఆస్తులు ఉన్నాయో వాళ్ళు ఈ దేశ పౌరులు కాదు, వాళ్ళు పాకిస్తాన్ పౌరులు. పాకిస్తాన్ మాత్రమే కాదు, కొంతమంది చైనా వెళ్ళారు, వీళ్ళ బంధువులు కాదు. అంటే చైనా యుద్ధం జరిగింది, పాకిస్తాన్తో యుద్ధం చేసింది భారత్. ఈ రెండు దేశాలు శత్రు దేశాలుగా ప్రకటించింది. ఆ సందర్భంగా ఇక్కడి నుంచి చైనా వెళ్ళిపోయిన వాళ్ళు, పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఆస్తులు ఉండి అమెరికా వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ ఆస్తులు ఇక్కడ జప్తు చేయరు, ఎందుకంటే అమెరికా శత్రు దేశంగా వీళ్ళు ప్రకటించలేదు. కాబట్టి వాళ్ళ ఆస్తులు శత్రు ఆస్తులు కాదు, శత్రు ఆస్తులుగా పరిగణించినవి మాత్రమే ప్రభుత్వం జప్తు చేయాలి ఆ చట్టం ప్రకారం. పాకిస్తాన్ శత్రు దేశం. ఇప్పుడు వీళ్ళ బంధువులందరూ పాకిస్తాన్ వెళ్ళారు, పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. అందుకని ఈ ఆస్తులు జప్తు చేయటం అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అది తప్పేం కాదు అని కోర్టు వారు చెప్పేశారు. దాంతో వీళ్ళు ఇంకా ఏం చేయటానికి అవకాశం లేదు. కాకపోతే ఒక అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఎలా వినియోగించుకుంటాడు సైఫ్ అలీ ఖాన్ అనేది చూడాలి.
ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడం వెనకాల మోడీ అంటే పాత చట్టానికి కొత్త నగిషీలు చెక్కడం వెనకాల మోడీ గారి ప్రభుత్వానికి ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఈ దేశంలో ప్రధానంగా శత్రు ఆస్తులు అంటే పాకిస్తాన్తో గొడవే. పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్న ఆస్తులు మాత్రమే జప్తు చేస్తున్నారు. ఈ జప్తు చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వారసులు, చట్టపరమైనటువంటి వారసత్వం కాదు, ఇది అనువంశకత్వం ద్వారా వచ్చినటువంటి వారసత్వం, అనువంశిక వారసత్వం. ఆ వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు, ఆ బంధువులు అయి ఉంటారు. వాళ్ళు గనక వెళ్ళి వీళ్ళందరూ ఖచ్చితంగా ముస్లిమ్సే అయి ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళి సరెండర్ అవ్వాలి ప్రభుత్వానికి. సరెండర్ అయ్యి అయ్యా మేము మీ తరఫున పనిచేస్తాం. ఇప్పుడు ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్. అలాగే ఆయన ఆ ఫ్యామిలీ నుంచి 2-3 ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పర్సనాలిటీస్ ఉన్నాయి. షర్మిల కావచ్చు, లేకపోతే సోహా కావచ్చు, వీళ్ళందరూ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ ఫ్యామిలీలో. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి మేము మీకు ఉపయోగపడతాం ఏదో పద్ధతిలో, అంటే మా రాజకీయ అభిప్రాయాలు ఇతరత్ర ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి మీకు సరెండర్ అయి మీ సేవలో తరిస్తాము అని గనక ఒక హింట్ ఇవ్వగలిగితే కొంత ఏదో పద్ధతిలో కన్సిడర్ చేసి కొంత మేరకైనా సరే వీళ్ళకి లబ్ధి జరిగేలాగా కేసుని టర్న్ చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అది ఒక్కటే మార్గం తప్ప ఇతర పద్ధతులు ఏవీ లేవు. వీళ్ళు వదిలేసుకోవటం తప్ప మార్గము లేదు. అంటే ఈ సరెండర్ చేసుకోవటమే మోడీ గారి ప్రోగ్రాం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో హిందుత్వ పార్టీ కాబట్టి ముస్లింల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని అనుకుంటున్నారు, కానీ అలా వ్యవహరించటం లేదు. అది కాదు ప్రోగ్రాం. వాళ్ళు ముస్లిమ్స్ మీద ప్రెజర్ పెడతారు, మైనారిటీస్ మీద ప్రెజర్ పెడతారు. ఈ ప్రెజర్ దేనికి పెడతారు? వాళ్ళని దేశం నుంచి వెళ్ళిపోమని కాదు. ఇప్పుడు మీ ఆస్తులు లాగేసుకున్నాం కాబట్టి మీరు దేశం నుంచి వెళ్ళిపోమని కాదు, మీరు మాకు సరెండర్ అవ్వండి, మాకు లొంగి ఉండండి అనే ఇండికేషన్ ఇది. అలాంటి ఇండికేషన్స్ చాలా మైనారిటీస్కి ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇస్లాం కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ మొత్తానికి కూడా అది ఉంది. మొన్న జరిగినటువంటి అంటే అక్కడ రామజన్మభూమిలో కట్టినటువంటి బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా అక్షింతలు పంపిణీ జరిగింది. ఈ పంపిణీ జరిగినప్పుడు కొన్ని కుటుంబాలు ముస్లిం ఫ్యామిలీస్ కూడా వెళ్ళినప్పుడు ఆ అక్షింతలు తీసుకోవాలా వద్దా అని ఒక చిన్న సందిగ్ధంలో పడ్డారు. పడితే ఇవ్వటానికి వెళ్ళిన వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, మీరు వేరే మతస్థులు కాబట్టి ఇవి తీసుకోవడం కరెక్టా కాదా అని అనుకుంటున్నారు, కానీ మీరు భారతీయులు, మీరు ముస్లింలు అలాగే భారతీయులు కూడా. రాముడు భారతీయుల దేవుడు కాబట్టి మీరు అక్షంతలు తీసుకోవడమే మంచిది అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు కూడా గౌరవ సూచకంగా మాత్రమే కాదు భయపడుతూ తీసుకున్నారు. ఈ పరిస్థితి అంటే భయపెట్టి కంట్రోల్లో తీసుకోవడం మైనారిటీలను అనే ప్రోగ్రాం ఒకటి మోడీ గారి ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగా బెదిరించి కంట్రోల్లో తీసుకోవటానికే ఈ పాత ఆస్తులకి సంబంధించి ఈ శత్రు ఆస్తులు అనే పేరుతో పాత చట్టానికి కొత్త పవర్స్ ఇచ్చి దాన్ని మరింత కట్టుదిట్టం చేసి వీళ్ళ మీదకు ప్రయోగించారు. సో ఇదొక అవకాశం ఉంది సైఫ్ అలీ ఖాన్కి. వెళ్ళి గవర్నమెంట్తో లాలూచి పడి మాట్లాడుకుని మంచి చేసుకుని అయ్యా మేము లొంగి ఉంటాము అని చెప్పగలిగితే, కన్వే అయితే వాళ్ళకి మొత్తం కాకపోయినా ఏదో మేరకు ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ లీగల్గా వదిలేయటానికి అవకాశం ఉంటే ఆ పరిధిలో కనీసంగా వీళ్ళకి లబ్ధి చేకూర్చే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది గనక జరగకపోతే వాళ్ళు టోటల్గా 1500 కోట్లు, ఇప్పుడు 1500 కోట్లు అయినాయి. ఆ రోజుల్లో అవి ఏ పార్టీ ఆస్తులు అయి ఉంటాయి అంటే ఒక పెద్ద భవంతి అయి ఉంటుంది. దాని ధర పెరుగుతూ, భూమి ధర పెరుగుతోంది, విపరీతంగా పెరిగింది ఈ మధ్య. అంటే 95 వరకు భూముల ధరలు ఒక పద్ధతిలో పెరిగాయి. 95 తర్వాత ప్రతి 10 ఏళ్లకి విపరీతంగా పెరిగినాయి. అంటే అంతకు ముందు ధరల పెరుగుదలకి
95 తర్వాత ధరల పెరుగుదలకి చాలా తేడా ఉంది. అందుకని ఈ పెరిగిన ధరల్లో ఇది 1500 కోట్లు అని చెప్తున్నాం మనం ఇప్పుడు. ఆ రోజున అది 500 రూపాయలు 1000 రూపాయల లోపు ఆస్తులే అయి ఉంటాయి. ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళిపోయినాయి కాబట్టి వాళ్ళు కావాలనుకుంటే వెళ్ళి సరెండర్ అవటమే, మోకరిల్లటమే. మోడీ గారి ముందు మోకరిల్లితే, అమిత్ షా ముందు మోకరిల్లితే ఏదైనా పనవచ్చు. అంటే ఈ సైఫ్కు సంబంధించినటువంటి ఆస్తులు ఈ రోజున 15,000 కోట్లు అంటున్నారు కానీ నిజానికి అది ఆ రోజున 1000 రూపాయలు 1500 ఆ లెవెల్లో కొనేసి ఉంటారు వాళ్ళు. కొని ఉండటమో లేకపోతే అప్పటి ప్రాపర్టీస్. 68లో వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి చట్టం, 68లో ఇందిరాగాంధీ గారు ఈ చట్టం తీసుకొచ్చారు. 71లో మనకి యుద్ధం వచ్చింది. అంటే అప్పటికి పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్న వాళ్ళ ఆస్తులని జప్తు చేయొచ్చు అని. ఆ తర్వాత కూడా కొనసాగింది ఇది. దానికి 2017లో మోడీ గారు మరింత పదును పెట్టాడు. ఈ పదును పెట్టడం, రెండోది మనకి లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత భూముల ధరలు దారుణంగా పెరిగాయి. ఈ పెరుగుదల ప్రారంభమై కూడా 25 ఏళ్ళు దాటిపోయింది. 25-30 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి వాటి ధరలు ఈ మధ్య కాలంలో ఆ స్థాయికి చేరుకున్నాయి. 15,000 కోట్లు అని ఇప్పుడు చెప్తున్న ఫిగర్ అది. అందుకని ఈ ఆస్తులు తిరిగి తనకి ఏదో మేరకు మొత్తం రాకపోవచ్చు.